ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయండి. ఈ కొత్త సంవత్సరానికి సరికొత్త కలెక్షన్స్ తో మెరిసిపోండి. నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. అనిల్ మామ, ఏంటన్నా? నన్ను ఒకసారి చిరుమామ దగ్గరికి తీసుకువెళ్ళవా? నీ కోసం ఇప్పుడే చిరుమామ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటా. మెగా అపాయింట్మెంట్ ఫిక్స్డ్. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? చూస్తుంటే పికాక్ లా ఉన్నావు. చిరు సార్ మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పు నాన్న. రికార్డ్ లో మీ సినిమా ఉండడం కాదు, మీ సినిమా పైన రికార్డ్ ఉంటుంది. ఏమిసల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. హలో బాగా చలిగా దుప్పటి కప్పండు. చాలా అల్లరిది. ఈ పాప విషయంలో ఏ విధమైన సహాయ సహకారాలు సరే నేను బాధ్యత తీసుకునేలాగా నేను ఉంటాను. నేను నీకు చాక్లెట్ ఇస్తాను, తింటావా? పళ్ళు పుచ్చిపోతాయి అంటావు కదా, ఎక్కడో విన్నాను. ఏమి ఇవ్వకండి, మీ బ్లెస్సింగ్ చాలు. Thank you so much and God bless you. రీసెంట్ టైంలో జీ సరిగమప ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. ఆ షోలో ఒక బుడ్డి పాప తన ముద్దు ముద్దు పాటలతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తోంది. తను చూడంగానే నిజంగా మన ఇంట్లో పాపలాగా అనిపిస్తూ ఉంది. సో వర్ణవి ద గ్రేట్, మీరే కదా హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. సో రైట్, నాతో పాటు మనందరి బ్యూటిఫుల్ గార్జియస్ ప్రిన్సెస్ అని చెప్పొచ్చు సరిగమపకి మన వరుణవి ఉంది, మాట్లాడేద్దాం. హాయ్ వరుణవి. హాయ్, ఎట్లున్నావు? బాగున్నా. బాగున్నావు? ఓకే. ఏంటి బెలూన్లు ఊదిస్తున్నావు? ఇంట్లో బెలూన్లు ఊదుతావు బాగా? ఇష్టమేనా బెలూన్లు అంటే? ఇష్టమేనా? ఇచ్చాం. ఇంకో బలూన్ ఇవ్వ, ఇంకో బలూన్ ఇవ్వ. ఇంకో బెలూనా? సరే ముందు నాతో మాట్లాడు, ఫస్ట్ బెలూన్ ఇస్తా. మమ్మీ ఇచ్చే, మమ్మీ ఫస్ట్ ఇచ్చే, మమ్మీ ఫస్ట్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అరే ఇప్పుడు అనిల్ సార్ వస్తున్నారు, అనంత్ సార్ వస్తున్నారు, శైలజమ్మ వస్తున్నారు ఇప్పుడు ఇంటర్వ్యూ చూడడానికి. మమ్మీ ఇంకో బలూన్ ఇవ్వ, ఇంకో బలూన్ ఇవ్వ. నేను పోతాను, నాకు ఇది వద్దు. నువ్వు మాట్లాడుతుంటే చూసి శైలజమ్మ వావ్ భలే మాట్లాడావు వర్ణవి అంటుంది కదా. అమ్మ ఏమంటది? భలే మాట్లాడేవా మమ్మ. ఇంకో బలూన్ ఇవ్వ, ఇంకో బలూన్ ఇవ్వ. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? సో వర్ణవి అమ్మ పేరేంటి చెప్పు? మౌనిక. మౌనిక. డాడీ పేరేంటి? సంజీవ్. రీసెంట్ గా డాడీ బర్త్డే అయింది కదా, నువ్వు ఎలా విష్ చేసావు డాడీకి బర్త్డే? పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఇలాగే ఇలా ఇలా పండుగ జరగాలి. సరే డాడీకి బర్త్డే అని పాట పాడవు, మమ్మీకి ఏం పాట పాడతావు? మమ్మీ మమ్మీ బర్త్డే బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మా అమ్మా నిత్యం నాపై. కాదు వర్ణవి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అనంతపురం. బస్ ఎక్కి వచ్చావా, ట్రైన్ లో వచ్చావా? ట్రైన్. ట్రైన్ బాగుందా? బాగుంది. మరి ట్రైన్ లో అందరు గుర్తుపడుతున్నారా నిన్ను? గుర్తుపడుతున్నారు. ఏమంటున్నారు నీతో? హాయ్. ఫొటోస్ దిగుతున్నారా నీతో బాగా? దిగుతున్నారు. పాటలు బాగా పాడుతున్నావు అని చెప్తున్నారా? చెప్తలే చెప్తలే. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. అక్క పేరు అడుగు. హలో. హలో. బాగున్నావా? బాగున్నాను, నువ్వు బాగున్నావా? అది ఇచ్చే మమ్మీ. ఇప్పుడు నీ పేరేం పేరు అక్క అని అడుగు. నీ పేరేం పేరు అక్క అని అడుగు. నీ పేరేమో పేరప్పా? సరే నువ్వు అందరికి ఒక్కొక్క పాట పాడతావు కదా, నాకు ఒక పాట పాడవా వర్ణవి? పాడా పాడా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. వర్ణవి నా కోసం ఒక్క పాట పాడవా? నాతోటి మాట్లాడే బుజ్జాయినని కొనేరు కజుకుంటాను. ఏం చెక్కన వచ్చిన మిఠాయిలు నీ తింటగా నచ్చిన. అది సుధీర్ అన్నతో పాడినావు కదా. అనిల్ మామ గురించి ఒక పాట పాడినావు కదా, నా సూర్యుడివి. ఆ పాట పాడతావు? పాడు. నా చోయుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే.
కదా నీకు జల్లు ఎవరేసారు వర్ణవి? జరన ఒక అక్క ఎవరు అక్క? ఇక్కడే ఉంటుందా? అక్కడ కాదు, ఆ, మేకప్ పాప. మేకప్ రూమ్ లో ఉంటుందా? షో వచ్చినప్పుడల్లా నిన్ను ఎవరు రెడీ చేస్తున్నారు పాట పాడేటప్పుడు? సునీల్ మామ. మేకప్ బాగా ఇస్తున్నాడు కదా? అబ్బా ఎంత పెద్దగా అయింది చూడు, ఎంత పెద్దగా అయింది చూడు. సరే ఎప్పుడు నువ్వు ఒక మాట చెప్తావు, చెప్పది. థ్యాంక్ యూ సో మచ్. God bless you. వర్ణవి, రోజు నువ్వు సరిగమపాలో పాటలు పాడుతున్నావు కదా, పాడుతున్నా. శైలజమ్మ ఏమని మెచ్చుకుంటుంది వరుణవిని? బాబాడా 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 బాబాడా. శైలజమ్మకి నువ్వు ఇష్టంగా ఏదైనా చెప్పాలి, ఏం చెప్తావు చెప్పు. దొండకాయ బెండకాయ నువ్వేనా గుండకాయ. సూపర్. మరి అనంత మామ గురించి చెప్పాలంటే ఏమైనా చెప్తావా? బాపాడా బాపాడా అంటారు. ఏ కలర్ కావాలి నీకు? ఎల్లో కలరా, ఆరెంజ్ కలరా, వైట్ కలరా? ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్. ఓకే, ఆరెంజ్ కలర్ కావాలంటే మరి నువ్వు ఒక పాట పాడాలి. ఒక పాట పాడి, ఒక లైన్ పాడేసి తొందరగా తీసుకొచ్చేస్తా బెలు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, పెద్ద బెలూన్ ఇవ్వండి. నీకు పెద్ద బెలూన్ కావాలా? సరే, పెద్ద బెలూన్ ఉంది కదా, ఆ బెలూన్ నీకు ఇస్తున్నా, చేతికి పట్టుకో ఫస్ట్. ఓకే, ఓకేనా? ఎంత పెద్దగా ఉంది బెలూన్? గాలా? అయ్యయ్యో, వదిలేసిందిరా పైకి వరుణవి. సరే, ఇప్పుడు మళ్ళీ బెలూన్ కావాలంటే ఇప్పుడు చెప్పు. సరే, మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా? మమ్మీ డాడీ. లేదు లేదు, ఒక్కలే చెప్పాలి, అప్పుడు పెద్ద బెలూన్ వస్తుంది నీకు. మమ్మీ. మమ్మీ ఇష్టం. ఎందుకు ఇష్టం మమ్మీ? మమ్మీ అంటే నాకు ఫుల్ ఇష్టం. ఎందుకు మమ్మీ అంటే ఫుల్ ఇష్టం, డాడీ అంటే అంత ఇష్టం లేదా? ఎందుకు? ఇద్దరు ఇష్టం. సరే, మమ్మీ నేనేమని పిలుస్తుంది నిన్ను? వర్ణమ్మ. ఏమని పిలుస్తుంది? వర్ణమ్మ. వరుణమ్మ. ఓకే, డాడీ ఏమని పిలుస్తారు? చిక్కుబుక్. చిక్కుబుక్క. అదేం పేర్రా? అదే లవ్ యూ చెప్పు డాడీకి. లవ్ యూ. లవ్ యూ డాడీ. లవ్ యూ డాడీ. లవ్ యూ మమ్మీ. లవ్ యూ మమ్మీ. ఓకే, సరే ఇప్పుడు నువ్వు మంచిగా చెప్పావు కూడా ఒక బెలూన్ ఇవ్వాలి కదా. సరే, ఇప్పుడు చూడు బెలూన్ ఇస్తున్నా చూడు నేను. ఎంత ఓకే, పెద్దది? ఇద్దుకోరా వరుణవి బెలూన్. నచ్చిందా? గాలి పోతాను. ఇప్పుడు గాలి పోవాలంటే నువ్వు ఒక పాట పాడు. అయ్యో పోయిందిరా. సరే, ఇప్పుడు ఒక పాట పాడు. సరే నేను పైకి ఎగరొచ్చా. సరే, ఇప్పుడు ఇంకొక పాట పాడి మళ్ళీ బెలూన్ వస్తుంది. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామైలే. అయ్యో, ఓకే. రీసెంట్గా రంగమ్మ మంగమ్మ పాడావు కదా, నాకు బాగా నచ్చింది, నా కోసం పాడవా? రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాను, ఏం పడుకును ఏం పిల్లడు పక్కనే ఉంటాను, పాడేంచు కాడా. అంత ఫాస్ట్ గా పాడితే బెలూన్ రాదు. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, ఐస్ క్రీమ్ తెప్పినా వరుణవి? వరుణవి కాలు పోతాను ఇప్పుడు. ఆ. పేలింది. ఈ పగిలిపోయింది. అయ్యయ్యో, సరే దేవుడు దండం పెట్టుకో, నా తప్పు లేదు, బెలూన్ పగిలిపోయింది దేవుడా అని చెప్పు. దేవుడా నా తప్పు లేదు, వెలుగునే పగిలిపోయింది, కొంచెం ఇంకో బెలూన్ లాంటి ఇచ్చిందా. అది కూడా ఎంత పెద్దగా పగలు కొడతాను. పగలు కొడతావా? మళ్ళీ మళ్ళీ గాడికి సారీ చెప్తావా? పగలు కొట్టి పగలు కొట్టే. ఇప్పుడు ఏం చేసావురా? ఏం చేసావురా? ఎట్లా పగలు కొట్టావు? దేవుడా నా తప్పు కాదు దేవుడా, అదే పగిలిపోయింది. ఇది అమ్మోరికత్తి నన్ను. చూడక్క ఇంకో బెలూన్ ఇవ్వ. ఇంకో బెలూన్ నువ్వే పగలు కొడతావు మళ్ళీ, అది కూడా దేవుడికి చెప్తావా? ఇప్పుడు నువ్వు చెప్పు. దేవుడు ఇప్పుడు మన ఇద్దరి మీద కోపంగా ఉన్నాడు దేవుడు. సారీ చెప్పు గట్టిగా. దేవుడు ఇప్పుడు కూల్ అయిపోవాలి, ఒక పాట పాడాలి. దేవుడు సారీ తీసుకోడంట, పాట పాడాలంట. మంచి పాట పాడేసి మంచి బెలూన్ ఇస్తాడు దేవుడు. మంచి పాట పాడు దేవుడికి. ఓం గన్ గణపతయే నమో నమః, చిచిద్ది వినాయక నమో నమః, అచ్చ వినాయక నమో నమః, గణపతి బప్పా మోరియా, మంగళమూర్తి మోరియా. ఓకే, గాడ్కి కోపం పోయిందంట. అయితే సరే, తప్పైపోయింది, ఇంకో బెలూన్ పగలగొట్టను, బెలూన్ పంపిమను చెప్పు. ఇప్పుడు దండం పెట్టి చెప్పు.
దేవుడా ఇంకా బెలూన్ పంపి దేవుడా, నేను నా బెలూన్ ఏం పగలు కొట్టా, క్షమించు, తప్పైపోయింది, తప్పైపోయింది, సారీ. సారీ. ఓకే, దేవుడిచ్చాడు పైనుంచి. మంచిగా పాట పాడావు కదా. ఆ, ఓకే సరే. ఇన్నిసార్లు పగిలిపోతే దేవుడికి కూడా కోపం వస్తుంది వాళ్ళవి. సరే అయితే పంచి. ఇప్పుడు జీ సరిగమపాలు అందరూ నిన్ను పొగుడుతున్నారు కదా, శైలజమ్మ, అనిల్ మామ, అనంత మామ, సుధీర్. మైక్ సుధీర్ వచ్చాడు, బెలూన్ తెచ్చాడంట. సుధీర్ అంకుల్కి ఏం చెప్తావు? సుధీర్ అంకుల్ బెలూన్స్ తెచ్చాడంట. ఏం అడుగుతావు నువ్వు సుధీర్ అంకుల్ని? థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. సో మచ్, గాడ్ బ్లెస్ యూ. ఆ బెలూనా? సరే, నువ్వు ఇప్పుడు సుధీర్ అన్న కోసం పాట పాడితే బెలూన్ వస్తుందంట. దేవుడు చెప్పాడు సుధీర్ అన్న కోసం ఒక పాట పాడితే గాడ్ బెలూన్ ఇస్తాడంట. నువ్వు సుధీర్ అన్న కోసం ఒక పాట పాడేసి, మంచి పాట, 2 లైన్లు. రాత్రి మట్టాడే బుద్ధి అయిన నీకున్నే రొంగ చూకుంటానా, ఏం చక్కగా నచ్చిన టైలని తింటాగా నచ్చిన. అయిపోయిందా? ఓరే అయితే చెప్పు. దేవుడా బెలూన్ కావాలి, దేవుడా బెలూన్ కావాలి. ఓకే కమాన్. ఓకే సరే. అరే పెద్ద అయ్యాక మంచి సింగర్ అవుతావు కదా, అప్పుడు నాకు బెలూన్ కొనిపిస్తావా? ఎందుకు? ఆడుకుంటాను రా. ఆడుకుంటావా? నీలా ఆడుకుంటా నేను. మరి నువ్వు ఒక్కదానే బెలూన్తో ఆడుకుంటావా? నాకు కూడా బెలూన్ అంటే ఇష్టమే. మరి కొనిపిస్తావా? కాదురా. పగులుతుంది. పగిలిందా? సరే. ఇప్పుడు మన ఇంటర్వ్యూ సుమన్ టీవీలో చూస్తున్నారు. మన ఊరి పేరేంటి? అనంతపూర్ కదా, నరసింహులపల్లి కదా, జగిత్యాల దగ్గర నరసింహులపల్లి కదా మన ఊరు. అక్కడ కూడా సుమన్ టీవీ వాళ్ళు చూస్తారు. చెప్పు, సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూడండి. చెప్పు, సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూడండి అందరూ. ఓకే, ఇంకేమన్నా? సరే, సుమన్ టీవీ కోసం ఒక పాట పాడు, నేను బెలూన్ ఇచ్చేస్తా. సుమన్ టీవీ భక్తవక్షల, ఓ సుమన్ టీవీ. అరే లిరిక్స్ ఎవరు రాశారా? నువ్వే రాసావు పాట ఎవరు రాశారా? నేనే. ఎప్పుడు రాసావురా? ఇప్పుడే రాసావా? కొంచెం అనిల్ మామ ఎదురుగా ఉన్నారనుకో, బర్త్డే విషెస్ ఎట్లా చెప్తావు మామకి? చెప్పు. బర్త్డే అనిల్ మామ. ఈ బెలూన్ ఎవరు ఇచ్చింది? ఇదా సువర్ణకి ఇచ్చింది నీకు. సరే, ఇప్పుడు అనిల్ మామకి ఇవ్వాలి మనం. మళ్ళీ చెప్పు, హ్యాపీ బర్త్డే మా అనిల్ మామ అని. హ్యాపీ బర్త్డే అనిల్ మామ. సరే, హ్యాపీ బర్త్డే చెప్తే సరిపోదు, మామకు ఒక పాట పాడాలి. పాడేసి అప్పుడు ఇంకో బెలూన్ తీసుకున్నా. రోజు జై జైను చిట్టి పాపాయి, నీకు ఇలాగే ఇలా పండగ జరుగాలి. కాదు, అనిల్ మామ సినిమా మీసాల పిల్ల పాట వచ్చా? ఏ మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాల పిల్ల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి గాలి ఉద్దాలా, డైలీ ఉద్దాలా, అత్త దుమ్మెత్తి పోయేలా దూరానుద్దెలా అత్త పోయా. మీసాల పిల్ల వేసాలుంచాలే, నువ్వు కాగబడితే కరిగేటట్ట చీలేదులే. వేసాలుంచాలే, నీ కాకబడితే కరిగేటట్ట చీలేదులే. కలిపేసావు నువ్వు పాటని. ఇప్పుడు నీకు ఫుడ్ బాగా ఇష్టమా? మమ్మీ వంట బాగా చేస్తుందా? బాగా చేస్తారు. ఏం కూర బాగా చేస్తుంది? పొద్దున బాగా టిఫిన్లు చేస్తుంది. పొద్దున టిఫిన్ చేస్తుందా? ముందు టిఫిన్ చెప్పు, బెలూన్ చెప్పేస్తా. ఏం టిఫిన్ తింటావు నువ్వు ఇష్టంగా? దోశ, ఇడ్లీ, చేపల కూర.
చేపల కూర ఫేమసా లేదా ఇష్టమా బాగా నీకు? చేపల కూర ఇష్టం నాకు. మమ్మీ బాగా చేస్తుందా? బాగా చేస్తారు. మరి మీ ఇంటికి నన్ను తీసుకెళ్తావా? తీసుకెళ్తా. చేపల కూర పెడతావా? పెడతా. ఎందుకు? ఊరికే చేపల కూర బాగా చేస్తుంది అన్నావు కదా మమ్మీ. ఫస్ట్ నువ్వు బెలూన్ ఇచ్చి. సరే మరి నీకు పాటలు ఎవరు పాడమని చెప్పారు? పాటలు నేర్చుకోమని ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పిందా? సరే, జీ తెలుగులో ఈ షో చేస్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది జీ సరిగమపాలో పార్టిసిపేట్ చేయడం? చాలా బాగా అనిపించింది. బెలూన్ టాకులు కొడతా. కాదు, జీ తెలుగు అనురాధ మ్యామ్ వాళ్ళ ఇంట్లో బోల్డ్ ఎన్ని బెలూన్స్ ఉన్నాయంట. అనురాధ మ్యామ్ తెలుసు కదా నీకు? ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయంట. మ్యామ్ని అడుగు, మేడం నేను చాలా బాగా పాటలు పాడతాను, అన్ని బెలూన్స్ నాకు ఇచ్చేస్తారని అడుగు మేడంని. అదిగో చూస్తున్నారు మేడం, పైకి తలెత్తి చెప్పు. మేడం, అనురాధ మ్యామ్, అనురాధ మ్యామ్, నేను చక్కగా పాటలు పాడతాను, నేను చక్కగా పాటలు పాడతాను, నాకు చాలా బెలూన్స్ ఇచ్చేయండి ప్లీజ్ 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 మ్యామ్, ప్లీజ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, పగలు కొట్టే. ఇంకా బెలూన్. ఇంకో బెలూన్ అయితే ఇంకో బెలూన్ కావాలని ఇంకో క్వశ్చన్ అడుగుతా నేను, సరేనా? అడగనా? అడుగు. అడుగు త్వరగాను. అడుగు త్వరగా. ఓకే. సరే, స్టేజ్ మీద పాటలు పాడుతున్నావు కదా, భయం అనిపించట్లేదా నీకు? అనిపించట్లే అస్సలు అచ్చలు అస్సలు లైన్లు మర్చిపోవట్లేదా? అచ్చలు లేని మర్చిపోవచ్చు. సరే, రీసెంట్ గా సుధీర్ అంకుల్ నీ మీద పాట పాడారు కదా, ఎట్లా అనిపించింది నీకు? బాగా అనిపించింది. బాగా పాడాడా? బాగా పాడాడు. నీకు ఎట్లా అనిపించింది? మరి విన్నావు కదా నువ్వు, నీకోసమే పాడాడు కదా సుధీర్ అన్న. ఏం చేస్తుంటాడు షోలో? పాడుచురా. పాటలు పాడే షోలో సుధీర్ అన్న ఏం చేస్తుంటాడు? పిలిచి అక్కడ ఉండి మనం పిలిచి ముందు అక్కడనే ఉండి మళ్ళీ రాత్రి కొంచెం సేపు అయినాక ఇంటికి వెళ్ళి పడుతుంటారు. ఓకే, పొద్దునే రాగానే నేను షోలో నేను కలిసి ఏమన్నా మాట్లాడతాడా సుధీర్ అన్న? మాట్లాడాడు. ఏమంటాడు నిన్ను? బాగా పాడావు, బాగా పాడావు, బాగా పాడావు అని అందరు అంటారు. నువ్వు మీ ఇంటికి తీసుకెళ్తావా నన్ను? రేపు తీసుకెళ్తా. రేపు తీసుకెళ్తావా? ఎట్లా తీసుకెళ్తావు నన్ను? బస్సులోనా? ట్రైన్. సరే, నా పేరేంటి? సువర్ణ. ఓకే, మన ఇంటర్వ్యూ ఏ ఛానల్లో వస్తుంది? సుమన్ టీవీ. మన షో ఎందులో వస్తుంది? జీ తెలుగు. జీ తెలుగు. అంతే కదా? అంతే. సరే, జీ సరిగమప అందరూ చూస్తున్నారా లేదా అడుగు, క్వశ్చన్ చెయ్యి. జీ సరిగమప అందరూ చూస్తున్నారా? నా షో చూస్తున్నారా? నా షో చూస్తున్నారా? నా పాటలు వింటున్నారా? నా పాటలు వింటున్నారా? మీకు నచ్చాయా? మీకు నచ్చాయా? నచ్చుతున్నాయా? నచ్చుతున్నాయా? ఓకే ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇలాగే చూడండి, ఇలాగే చూడండి, నన్ను బ్లెస్ చేయండి, నన్ను బెల్చు చేయండి, పెద్ద సింగర్ని చేయండి, పెద్ద చింగని చేయండి. ఓకే ఓకే. ఇంకో బెలూన్. ఓకే సార్, ఇంకో బెలూన్ ఇచ్చేస్తాను. ఫైనల్ గా ఒక్కసారి సుమన్ టీవీ ఆడియన్స్ కి థ్యాంక్ యూ చెప్పేసి, జీ తెలుగుకి థ్యాంక్ యూ సో మచ్. టీవీకి థ్యాంక్ యూ, జీ టీవీకి థ్యాంక్ యూ. ఓకే, లవ్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ చెప్పు. నేను లవ్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.